ఏలూరు నగరంలోని శనివారపు పేటలో ఈ రోజు నూతన మందిర ప్రవేశం, ఆరాధన పండుగలు ఘనంగా జరిగాయి. రెవరెండ్ ఫాదర్ జయసింగ్ కోటి ఆధ్వర్యంలో చర్చి ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రెవరెండ్ ఫాదర్ బాలా, ఫాదర్ విజయరాజు, పలువురు పాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర వ్యవస్థాపక నిర్వాహకులు రెవరెండ్ ఫాదర్ జయసింగ్ కోటి విలేకరులతో మాట్లాడుతూ, నూతన మందిర ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్క సంఘీయులకు, పాస్టర్లకు, బ్రదర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేవుని కృపా కరుణ కటాక్షములు ప్రతి ఒక్కరిలో కలిగేలా దేవుని ఆశీర్వచనాలు అందరికి అందేలా ప్రభు అందరినీ దీవిస్తాడని అన్నారు. దైవ కృపకు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని సంఘీయులకు బోధ చేశారు. పలువురు పాస్టర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవుని సన్నిధిలోని సంఘీయులకు శాంతి సౌభాగ్యాలు అందుతాయని ఆశీర్వదించారు. ప్రభా ఏసీ సెంటర్ తెచ్చినందుకు, ప్రవేశించినందుకు మనందరికీ మా హృదయపూర్వక తెలియపరుస్తున్నాను. ఈ మందిర డెడికేషన్ సందర్భంగా మీరందరూ సహాయ సహకారాలను బట్టి, సంఘ కాపరి వారికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మీరందరికీ శుభాకాంక్షలు తెలియపడుతున్నాను. మీ టీవీ మేము ప్రార్థన చేస్తాము. ఈ ప్రార్థనలు నడిపించి వారిని వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రం. వారి ద్వారా మీరు చేసిన కార్యాలన్నింటిని బట్టి నీకు స్తోత్రం. ఆయన అనేక సందర్భాల్లో కృంగిపోయినప్పుడు కూడా నీవు లేవనెత్తినందుకు నీకు స్తోత్రం తెలుసుకున్నాము. ఇది నీవిచ్చిన విజయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభావం వీళ్ళని ఆశీర్వదించండి. ఇక ఈ పరిచర్య అంచెలంచెలుగా దీవించబడలాగా సహాయం చేయండి. నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. శనివారం పేటలో గత లాస్ట్ 33 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిచర్య చేస్తున్నాం. అలాగే బెంగళూరులో కాస్త హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చేసి ఈ స్థలానికి రావడానికి దేవునికి వందనాలు. అలాగే ఈ రోజున ఈ నూతనమైన మందిరాన్ని అలాగే స్థాపించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అలాగే ఈ మందిరం అనేక మందికి దీవెనకరంగా ఉండాలని మేము ప్రభు పేరట కోరుతూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా ప్రభు యేసునామములో నేను వారికి నా హృదయపూర్వకంగా తెలుసుకున్నాను. గాడ్ బ్లెస్ యు. నా ఫ్రెండ్స్ ఫ్రమ్ బెంగళూరు నుంచి వచ్చి ఉన్నారు. అలాగే బెంగళూరులో కూడా దేర్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ మినిస్ట్రీ ఇన్ బెంగళూరు. అలాగే వారు వచ్చినందుకు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.